బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగర వాసులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిన్న 28 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి, కోహిర్ అత్యల్పంగా 5.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రానున్న 3 రోజులు కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరం వాసులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి, కోహిర్లో అత్యల్పంగా 5.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి, ఆదిలాబాద్లో ఎలా ఉంది చలి ప్రభావం? సత్యనారాయణ. లక్ష్మణ, గుడ్ మార్నింగ్. అయితే గత వారం రోజులుగా కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్స్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా అర్లీలో కనిష్టంగా 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అదే రీతిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మరికొన్ని చోట్ల 9 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావడంతో ప్రజలైతే చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలిమంటలు వేసుకొని ప్రజలు చలి నుంచి సేద తీరుతున్నారు. అలాగే ఇక్కడ ఉదయం ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో వాకింగ్ కు వెళ్లే వారు మాత్రం ఉదయం గతంలో 5:30కు అలా వాకింగ్ వస్తుంటే మటుకు ఈసారి ఎండ వచ్చిన తర్వాతనే వాకింగ్ చేయాలనేటువంటి యొక్క వైద్యుల సూచనలు, సలహాల మేరకు మాత్రం 7 గంటలకు కాస్త ఎండ బయటకు వచ్చిన తర్వాత 7 గంటలకి వాకింగ్కి రావడం మనం గమనిస్తున్నాం. అయితే ఈ చలి తీవ్రత కారణంగా ఇటు వైద్యులైతే ప్రధానంగా సూచిస్తున్నారు. ఎక్కడైతే పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఈ చలి నుంచి చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఆ చలికి సంబంధించి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నటువంటి ఒక తరుణంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అలాగే తర్వాత అలెర్జీలు, తర్వాత జలుబు, ఇలాంటి వ్యాధులు సంక్రమించేటటువంటి ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం వేళల్లో బయటకు రావద్దని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ అత్యవసరంగా కనుక బయటకు వచ్చినట్టయితే చలి నుంచి రక్షించుకునే విధంగా మఫ్లర్లు కానీ, స్వెటర్లు కానీ, అలాగే చెవులకు
గాలి సోకకుండా మంకీ క్యాప్ లాంటివి, చేతులకు గ్లౌజులు లాంటివి వేసుకొని, అలాగే కాళ్ళకి షూస్ సాక్సులు వేసుకొని బయటికి రావాలని చెప్పేసి, ఉన్ని దుస్తులు ధరించాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఇక అత్యవసరం కాకపోతే మటుకు ఉదయం అంటే దాదాపుగా 7:30 తర్వాతనే బయటికి రావాలని చెప్పేసి అయితే సూచన మేరకు ప్రజలు చాలా అప్రమత్తంగా అయితే ఉంటున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏజెన్సీ ఏరియాల్లో అయితే చలి మంటలు వేసుకొని సేవలు చేస్తున్నారు. ఇకపోతే ఉదయం వేళల్లో ఇటు వాహనాల తాకిడి కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం పూర్తిగా మంచు దుప్పటి కప్పేసినట్టుగా పొగ మంచు ఆవరించడంతో వాహనాలకి దారి కూడా కనిపించినటువంటి ఒక పరిస్థితి ఇటు జాతీయ రహదారిపై అయితే నెలకొంది. అక్కడ జాతీయ రహదారి పైన చూస్తుంటే ఎక్కడికక్కడ వాహనాలు ఆపేసుకొని కాస్త మంచు తగ్గిన తర్వాతనే, పొగ మంచు వీడిన తర్వాతనే ఈ యొక్క వాహనాలు నడిపేటటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అయితే ఓవరాల్ గా చూస్తే ఇటు చలి వల్ల ప్రజలు మాత్రం, ఆదిలాబాద్ ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే మరి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత మరింత పెరిగేటటువంటి ఒక అవకాశం, అలాగే ఉష్ణోగ్రతలు మరింత భారీ స్థాయిలో పడిపడేటువంటి ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అలాగే ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన సందర్భంలో మాత్రం ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా ప్రకటనలు చేయడం, అలాగే వైద్యులు కూడా ఈ యొక్క చలి బారి నుంచి రక్షించుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించడం అనేటువంటి కనబడుతోంది. ఇటు ఆసుపత్రులు చూస్తే కనుక ఆసుపత్రుల్లో కూడా రోగులు కిక్కిరిసిపోయి ఉంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా జ్వరం, జలుబుతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎవరైతే ఈ యొక్క ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం వేళల్లో వాళ్ళు బయటికి రాకపోతేనే, అలాగే రాత్రి వేళల్లో కూడా బయటికి రాకపోతేనే బాగుంటుందని చెప్పేసి అయితే వాళ్ళు సూచిస్తున్నారు. ఇటు ఆదిలాబాద్ కు సంబంధించి అయితే దాదాపు 9 తర్వాత కూడా ఇంకా చలి మాత్రం అంటే దాదాపుగా ఇప్పుడు 11 అవుతున్నప్పుడు కూడా ఇంకా చలి మాత్రం తీవ్రంగా విపరీతంగా ఉంది. అయితే నేపథ్యంలో మాత్రం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనల మేరకు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూస్తున్న రోడ్ల మీద కూడా జన సంచారం తక్కువగా కనబడుతోంది. ఒకవేళ బయటికి వెళ్ళిన వారు కూడా వైద్యులు సూచించిన ప్రకారంగా ఇటు మఫ్లర్లు, ఉన్ని దుస్తులు కట్టుకునే బయటికి వచ్చేటటువంటి ఒక సందర్భం అయితే కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు మీరు చెప్పినట్టుగా 28 జిల్లాల్లో ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు చలి తీవ్రత నుంచి మాత్రం కాపాడుకునేందుకు ప్రజలైతే రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చలి పట్ల మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.